కాలంలో ఉన్న యెరూషలేము ఇది. ఈ గోడలు ఇక్కడ వరకు యేసుక్రీస్తు వారి కాలంలో ఉన్న యెరూషలేము. ఇవేంటి? ఒలీవల పర్వతం మీద ఉన్న సమాధులు, ఎదుర్కొన్న ఒలీవల కొండ మీద ఉన్న సమాధులు. ఇది ఆలయ పర్వతం. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు ఉన్నది ఇది ఇక్కడ. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడ మనం బెతెస్దా కోనేరు చూసాం. ఓకే, ఈ సందులో నుంచి మనం వెళ్తున్నాం. అయితే ఇలా 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 వెళ్తాం. ఆ మూడు కనిపిస్తుంది సిలువలు, అది గొల్గొతా కొండ, అంటే కల్వరి కొండ అంటారు కదా, గొల్గొతా కొండ. ఆ ప్రక్కన కనబడుతుంది కదా సమాధి లాగా, తలుపులాగా కనబడుతుంది లోపలికి, అది సమాధి. అయితే ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం, అక్కడ సమాధి అనేది కట్టారు లోపల. ఒక ప్రాబ్లం ఏంటంటే కొంతమంది రెండు సైడ్స్ చూపిస్తారు. యేసుప్రభువు సమాధి రెండు సైడ్స్, ఒకటేమో గార్డెన్ టు, ఒకటేమో ఇది. ఇప్పుడు మనం వెళ్ళింది ఇక్కడ నుంచి, ఇప్పుడు మనం ఇక్కడి నుంచి నడుచుకుంటా ఇక్కడికి వెళ్తాం. అది పెద్ద దూరం వెళ్తారు. ఒక 1 kilometer from here. Read. Yes. Holy Sepulchre Church from here 1 kilometer. The entire, no, it's less, because the entire size of the old city of Jerusalem, This way. the entire is all the size. No. 1 square kilometer is the size of the entire old city. Okay. From here it would be a couple of 100 meters. Right. Because the entire size of old city of Jerusalem is 1 square kilometer. ఓకే, అయితే ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఈ దారిలో వెళ్తాం. ఇది హేరోద్ ప్యాలెస్. ఇప్పుడు మనం ఇందులోనే ఉన్నాం. ఇది డోమ్ ద్వారా, అంటే యేసుప్రభువు వారి కాలం. ఇది డోమ్ ద్వారా కాదు, యేసుప్రభువు వారి కాలం టెంపుల్. మొదటి సొలొమోను కట్టిన టెంపుల్, తర్వాత రెండవ ఆలయం. ఇప్పుడు ఇవన్నీ కొంచెం అప్పటికి ఆలయాలు ఉన్నాయి. నేను అడిగాను కైపాయిల్ ఎక్కడ ఉంది, తర్వాత అప్పర్ రూమ్, అంటే ప్రభు ఆఖరాత్రి చేసిన భోజనం ఆవిడ ఐడెంటిఫై చేయలేను, నాకు తెలియదే చెప్పేసి. సో అయితే మీరు అప్పుడు చదివితే కనుక యేసు ప్రభు వారిని నగరం వెలుక ఆయన, అంటే సిటీలో కాకుండా బయట సిలివేసినట్టుగా చూస్తాం. ఇక్కడ ఈ కొండ మీద సిలివేసినట్టుగా మన బైబిల్ రాసుకొని చూస్తాం. అయితే అప్పుడు నగరం బయట కానీ ఇప్పుడు విస్తరించిపోయి బాగా పెద్ద అయిపోయింది. తర్వాత ఈ గోడ కట్టిన తర్వాత ఇప్పుడు అది సిటీ లోపలికి వచ్చేసింది. అంటే మీకు డౌట్ రావచ్చు, ఇదేంటి బైబిల్లోనేమో రాసింది జెరూసలేం బయట ఉంది అని, కానీ ఇప్పుడు జెరూసలేం లోపల ఎందుకు ఉంది అంటే ఇప్పుడు చాలా పెద్ద సిటీ అయిపోయింది కాబట్టి తర్వాత గోడలు కట్టేది కాబట్టి అది లోపలికి కనిపిస్తుంది.